అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? దేవాలయాలలో ఆత్మ ప్రదక్షిణం చేయవచ్చునా అని ఒక ప్రశ్న. దానికి మనం పురాతన కాలం నుంచి చూసుకున్నట్టుగానైతే అలవాటుగా ఇప్పుడు చేసేస్తున్నారు తప్ప దేవాలయంలో ఆలయ ప్రదక్షిణ మాత్రమే ఉంది. అది కూడా ఎలాగా? శివాలయంలో ఒక రీతిగా ప్రదక్షిణ చేయాలి, వైష్ణవాలయాల్లో ఒక రీతిగా ప్రదక్షిణ చేయాలి. అట్లాగా ఆలయాన్ని బట్టి ప్రదక్షిణ విధి ఉంటుంది, ఆలయ ప్రదక్షిణ విధి. మరి ఆత్మ ప్రదక్షిణ విధి ఆలయాల్లో లేదు. ఎందుకని లేదు అంటే, మనం ఇప్పటికీ తమిళనాడు ఆలయాల్లో అక్కడ ఆలయాల్లో మనం గమనించినట్టయితే మన దగ్గర కూడా ఉంది, అటువైపు ఇంకా ఎక్కువ. గడప కూడా తొక్కరు వాళ్ళు, గడపని కుడి కాలుతో దాటుతారు, గడపకి దండం పెట్టుకొని. లోపలికి వెళ్ళాక ఇటు వెళ్ళే క్యూ ఉంటుంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళాక ఇట్లా వచ్చి భగవంతుడికి ఎదురుగ్గా పృష్ఠభాగం చూపించకుండా పక్క నుంచి క్యూ బయటకు వచ్చేది ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు నేరుగా వెళతారు. రిటర్న్ వచ్చేటప్పుడు మీరు బాగా గమనించారో లేదో, దేవుణ్ణి చూస్తూ వెనక్కి 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 వచ్చి వెనక్కి గడప దాటి బయటకు వెళ్ళిపోతారు తప్ప వెనుదిరిగి వీపు భాగం భగవంతుడికి చూపిస్తున్నట్టుగా బయటకు రారు. అది సంప్రదాయ విరుద్ధం, అసలు చేయనేయకూడదు అట్లాగా. అది మనకంటే కూడా తమిళనాడులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఒక భగవంతుడి దగ్గరే కాదు, తండ్రి దగ్గర కానీ, తల్లి దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కూడా. పెద్దవాళ్ళని ఎవరినైనా మనం కలిసినప్పుడు వాళ్ళతో కాసేపు పిచ్చాపట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళు చైర్లో కూర్చోంటే హాల్లో, వాళ్ళ నుంచి మనం బయటకు వస్తున్నామంటే మనం కొంచెం వెనక్కి రావాలి తప్ప, మన పీఠాధిపతులు ఎవరైనా కంచి స్వాముల వారి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడతాం, ఈ నోటి తుంపరు వాళ్ళ మీద పడకూడదని. వారి పాద నమస్కారం చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టి వచ్చేటప్పుడు కూడా ఇట్లా వెనక్కి వస్తాం అనమాట, పృష్ఠభాగం చూపించకుండా. అందుకని భగవంతునికి పృష్ఠభాగం చూపకూడదని ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం తిరగడం అనేది ఆలయాల్లో నిషిద్ధం. అది చాగంటి గారు ఇటువంటి మహాత్ములందరూ కూడా చెప్పిన మాటే. కానీ ఇంకా మనకు అలవాటు అయిపోయింది, గుడిలోకి వెళ్ళాక స్వామి యాని కానిచి పాప అని అనగానే యాని కానిచి ఆ వర్డ్ పడితే చాలు మన చెవులో తిరిగేస్తాం మనం. గుడి ప్రదక్షిణం, ఆలయ ప్రదక్షిణం ఉన్నది. ఆలయ ప్రదక్షిణం కూడా ఎలా చేయాలంటే, ఆలయంలోకి మనం ఒకసారి ఎంటర్ అయిన తర్వాత నా పేరు ఫలానా, నేను ఆలయానికి వచ్చాను అనే ఏ స్పృహ లేకుండా మనల్ని మనం మర్చిపోయి ఏ ఆలయానికి వెళితే అక్కడికి వెళ్ళినట్టుగా, ఇప్పుడు వైష్ణవాలయానికి వెళితే వైకుంఠంలో ఉన్నట్టుగా, శివాలయానికి వెళితే కైలాసంలో ఉన్నట్టుగా, అట్లాగా అక్కడికి మనం వెళ్ళిపోయినట్టు. ఆ వైకుంఠంలోకి ఎవరు వెళ్ళిపోయినా నారాయణ స్వరూపం అయిపోతారట. అట్లాగే కైలాసానికి ఎవరు వెళ్ళిపోయినా కూడా పరమేశ్వర స్వరూపం అయిపోతారట. అట్లాగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ స్వరూపం అయిపోవాలి. అంటే వాళ్ళల్లో ఒక గణంలాగా, ఆ ఈశ్వరుడి సేవ చేసే కింకరుల్లాగా, అమ్మవారికి సేవ చేసే కింకరునిలాగా మనం మారిపోవాలి. మన పర్సనల్ ఐడెంటిటీ నేను ఫలానా అనే అది కంప్లీట్గా మనం ఆలయంలో ఉన్నంతసేపు మ్యాక్సిమం వదిలేయాలి. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, లేదా ఫోన్ ఎక్కడైనా పడేయడం, లోపలికి వెళ్ళిపోవడం, అంతే. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా నిదానంగా రమణ మహర్షి గారు చెప్పినట్టు నిండు గర్భిణి ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నెమ్మదిగా నడవాలట. అనుభూతి చెందుతూ నేను ఆ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాను, కైలాస ప్రాంతంలో ఉన్నాను, వైకుంఠ ప్రాంతంలో ఉన్నానన్న పరిపూర్ణమైన ఆ యొక్క భావనతో అలా నిదానంగా ప్రదక్షిణ చేయాలి. ఎవరితో పర్సనల్స్ మాట్లాడడం కానీ, వాళ్ళ నగలు కానీ, వీళ్ళ గుడ్డలు కానీ, వాళ్ళ ఊరు గురించి వీళ్ళ గురి గురించి, వాళ్ళ ఉభయం గురించి వీళ్ళ ఉభయం గురించి, వాడు పూజ వస్తే అట్ట చేశాడు, ఈ పూజ చేస్తే ఇటు, వెళ్ళాము, ప్రదక్షిణం చేసాం, స్వామివారికి నమస్కారం చేసుకున్నాం. మనం అర్చన చేయించుకోవాలంటే అర్చన చేయించుకోవడం. అర్చన చేసే పూజారి ఎన్ని నామాలు చెప్పాడు, ఆయన ఏ విధంగా చేశాడు, అసలు నువ్వు వెళ్ళింది భగవంతుని దగ్గరికి ఇవన్నీ గమనించడానిక కాదు కదా. నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది ఎందుకు? లేనిపోని రాజకీయం గమనించడానిక? లేనిపోని రాజకీయం గమనించడానికైతే భగవంతుడి దగ్గరికి పోవడమే అనవసరం కదా, వృధా కదా. అదనమాట. అందుకని ఆలయం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం. ఆ పవిత్రమైన ప్రదేశంలో అడుగుపెట్టిన క్షణం నుంచి అక్కడి నుంచి కనీసం బయటకు వచ్చేంతకైనా మనం పవిత్రంగా ఉండాలి. ఆలయానికి సంబంధించిన కొన్ని విధులు ఉంటాయి, అవి పాటించాలి. ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే వాడికి బోర్డు పెడతాడు ఇక్కడ రాకూడదని, నా ఇష్టం అని పోతావా? పోవు కదా. అట్లాగే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు ఒక రూల్ రాసి ఉంటాడు, నా ఇష్టం అని వెళ్తావా? వెళ్ళంగా.
లౌకికంగా ఉన్న వాడి దగ్గరికి మాత్రం అట్లా పోవు, ఎందుకంటే వాడు పీకుతాడు కాబట్టి. మరి ఆలయం అంటే నీ ఇష్టమా అంటే అడిగేవాడు లేడనే, కరెక్ట్ కాదు కదా. అందుకని ధర్మం ధర్మమే. అందుకని ఆత్మ ప్రదక్షిణ అనేది ఆలయాలలో నిషిద్ధం. అలా చేయకూడదు. ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయ మర్యాదలని, ఆ స్వామి యొక్క ఆ యొక్క ఆ తత్వాన్ని మనం గౌరవించి మనం అక్కడి నుంచి నెమ్మదిగా మనకు కావాల్సిందంతా మనం భగవంతుడి యొక్క కృపని పొదువుకొని అక్కడి నుంచి బయటపడాలి. నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే మీ వెర్షన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయవచ్చు. విన్నందుకు ధన్యవాదములు. ఓం